నోహు యొక్క ప్రయాణం అటండి. నోహు యొక్క ప్రయాణము ఎక్కడ ప్రారంభమైందండి? నేల నుండి ప్రారంభమైంది. వాడు ఎక్కడ చేశారండి? నేల మీద చేశాడు. వాడ ప్రయాణం చేసి వాడ ఎక్కడ చేరిందండి? ఎక్కడ ఆగింది వాడ చెప్పండి? ఎత్తైన స్థలము, ఎత్తైనటువంటి పర్వతం, ఎత్తైన కొండ మీద వాడు ఆగింది. ప్రారంభం ఎక్కడండి? ఎక్కడ ప్రారంభమైంది? నేల నుండి ప్రారంభమైంది. మన స్థితి ఓటగా ప్రారంభమై మన ముగింపు ఏమవ్వాలి? మహానదిగా మనం మార్చబడాలి. దేవుడు అలాగ నిన్ను మార్చునుగాక. దేవుడు అలాగ మనలను మార్చునుగాక. ఓటలాగా ప్రారంభమైన మనము గొప్ప నదిగా మార్చబడుదుముగాక. గొప్ప నదిగా మార్చబడుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేల నుండి ప్రారంభమైనటువంటి మన యాత్ర ఉన్నత శిఖరానికి చేరునుగాక. గట్టిగా దెబ్బలు కొడదామా? గట్టిగా కొట్టండి. సరిపోవట్లేదు. మంచిదండి. దేవునికి స్తోత్ర. మనలో ఉన్న బలహీనతలన్నీ పోవాలండి. సైతానుగాడు బలహీనత కలుగు చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? హుషారు కలుగు చేస్తాడు. నువ్వు హుషారుగా ఉన్నావంటే అర్థం ఏంటి? ప్రభు నీలో ఉన్నాడు. వాక్యం అలా చెప్తుందండి. సంతోషంగా ఉండండి. మరలా చెప్తాను, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. కీడులో కూడా మనం ఏం చేయాలి? నష్టంలో కూడా ఏం చేయాలి? సంతోషించాలి. బాధలో కూడా మనం సంతోషించాలి. మనము ముడుచు కూర్చుంటానికి మనము కలిగి ఉన్న దేవుడు మనల్ని అలా కూర్చోబెట్టే దేవుడు కాదు. ఆయన శక్తివంతుడు. మనల్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడండి? శక్తివంతులుగా మారుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారరా, 4 వేలు 4 కాలాలను సూచిస్తున్నాయండి. మొదటి 1000 మూరలు, రెండవ 1000 మూరలు, మూడవ 1000 మూరలు, 4వ 1000 మూరలు 4 కాలాలను సూచిస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే ఆదాము మొదలుకొని ఆనోకు వరకు 1000 సంవత్సరాలండి. ఆనోకు మొదలుకొని అబ్రహాము వరకు 1000 సంవత్సరాలండి. అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 1000 సంవత్సరాలండి. దావీదు మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వరకు 1000 సంవత్సరాలు. అర్థమైందా? మొదటి కాలము ఆదాము మొదలుకొని ఆనోకు వరకు. రెండవది ఆనోకు మొదలుకొని అబ్రహాము వరకు. మూడవది అబ్రహాము మొదలుకొని దావీదు వరకు. 4వది దావీదు మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వరకు. ఈ 4,000 సంవత్సరాలను సూచిస్తుంది. మొదటి కాలము ఆదాము మొదలుకొని ఆనోకు వరకు. ఈ ఆదాము మొదలుకొని ఆనోకు వరకు మనం పరిశీలన చేస్తున్నట్లయితే దేవుడు భక్తులను తనతో ఉండి నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారరా, మనం చూస్తున్నట్లయితే ఆదాము దినాలలో, ఆదాము కాలములో దేవుడు ప్రతిరోజు ఎవరితో నడిచేవారో తెలుసండి? ఆదాముతో నడిచేవాడు. ఎవరితో నడిచేవాడండి? నేను మొదటి లోతు ఏంటండి? చీలమండల లోతు. ఇదే అనుభవం, నడిచే అనుభవం. ఎవరితో నడిచే అనుభవం? దేవునితో నడిచే అనుభవం. మనకి ఎవరితో నడిచే అనుభవం కావాలి? దేవునితో నడిచే అనుభవం కావాలి. ఈ అనుభవాన్ని మనం ఎక్కడ నేర్చుకుంటాం? ఆదాము నుండి మనం నేర్చుకుంటాం. ఆదాము దినములలో దేవుడు ఆదాముతో నడిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆదాము దేవునితో నడిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వారరా, దేవుడైన యెహోవా ఆదాము అవ్వలను సృష్టించి వారిని భూమి మీద ఏదో ఒక స్థలములో పెట్టుకోకుండా ఒక ప్రత్యేకమైనటువంటి తోటను వారి కొరకు చేశాడండి. అర్థమైందా?
చాలా విశాలమైనటువంటి భూమిని దేవుడు సృష్టించాడు. భూమి మీద వృక్షాలు ఉన్నాయి, భూమి మీద పురుగులు ఉన్నాయి, భూమి మీద పశువులు ఉన్నాయి, పక్షాదులు ఉన్నాయి, అన్నీ భూమి మీద ఉన్నాయి. భూమి మీద ఇంత సంపదను దేవుడిచ్చి వారిని భూమి మీద ఎక్కడో చోట పెట్టుకోకుండా దేవుడు వారిని ఏం చేశాడు? ఒక శ్రేష్టమైనటువంటి స్థలములు, దాని పేరేటంటే ఏదేను తోట. దీనికి ఇంకొక పేరేటో తెలుసండి, దేవుని తోట. చెప్పండి అందరూ. ఏదేను తోటకు, ఏదేను వనముకు ఇంకొక పేరేటంటే దేవుని తోట. ఎందుకంటే దేవుడు నడిచిన చోటు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. గట్టిగా చెప్దామా? స్తోత్రం గట్టిగా చెప్దామా? గట్టిగా చెప్పండి. స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఏం చేసేవాడంట? ఉదయకాలం అంతా కూడా ఆదాం ఏం చేసేవాడంటే తెలుసండి, దేవుని కొరకు ఎదురు చూసేవాడు. అతను పనులన్నీ ముగించేసుకుని, ఆదాము కూడా పనులు ఉంటాయి కదండి. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి, మీకే కానీ ఆదాము కొండబెట్టి పనులు. ఆదాము తన భార్యను చూసుకోవాలి, అక్కడ ఉన్న చెట్లని, సేవలను అన్నిటిని చూసుకోవాలి. వీటన్నిటిని చూసుకొని పని ముగించుకొని ఎవరి కోసం ఎదురు చూసేవాడటండి? దేవుని కొరకు ఎదురు చూసేవాడట. దేవుడు తాను రోజు చెప్పిన టయానికి చెప్పినట్టుగా ప్రతిరోజు చల్లపూట వేళకి ఏం చేసేవాడటండి? చెప్పాలి. చల్లపూట వేళకి దేవుడటండి ఆ పరలోకం నుండి దిగి ఎక్కడికి వచ్చేసేవాడటండి? ఏదేను తోటలో ఆదాము దగ్గరికి వచ్చేసేవాడటండి. ఆదాముతోటండి దేవుడట నడిచేవాడటండి. ఆదాముతో దేవుడు మాట్లాడేవాడటండి. ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితునితోటి, ఒక తండ్రి తన కుమారునితోటి ఏ రకంగా నడుస్తాడో దేవుడు కూడా ఆదాముతోటి ఏం చేసేవాడండి? అలాగ నడిచేవాడు. తోటంతా అలాగా ఆదాముని తీసుకుని తిరిగేవాడటండి. చాలాసేపు ఆదాముతో దేవుడు గడిపేవాడటండి. చాలాసేపు ఆదాము దేవునితో గడిపేవాడటండి. ఎలా గడిపేవారు? దేవునితో నడుస్తూ నడుస్తూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన కొరకు మనం ఎదురు చూస్తే, నా దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? ఆయనతో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి అమ్మా. సంతోషంగా చెప్పండి, హుషారుగా చెప్పండి. మన దేవుడు ఎలాంటి దేవుడో తెలుసండి? మనతో నడిచే దేవుడు. మనతో నడిచే దేవుడు. నీలో మొదట కలగవలసిన అనుభవం ఏంటో తెలుసా? దేవునితో నడిచే అనుభవం నీకు కావాలి. ఆదాము దేవునితో నడిచినట్లుగా మనం చూస్తున్నాం. చరిత్ర యొక్క ఆధారాలు ఉన్నాయి. చరిత్ర ఆ రీతిగా చెప్తుంది. ప్రతిరోజు చల్లపూట వేళ, టైం అంటే టైము. దేవుని టైం ఎలాగుంటుందో తెలుసండి? ఆయన 6 అంటే 6, 5 అంటే 5. ఇప్పుడు 7:30 గంటలకు ఆరాధన అంటే ఇది ఎవరి టైము? దేవుని టైము. 7:30కి ఆరాధన అంటే దేవుడు ఎప్పుడు వస్తాడో తెలుసండి? చెప్పాలి గట్టిగా. ఎప్పుడు వస్తాడు? 7:30 గంటలకి ఇక్కడికి వచ్చేస్తాడు. ప్రతిరోజు ఆ చల్లపూట వేళటండి దేవుడట ఆ టైంకి అటండి ఆదాము రోజు ఆయన కొరకు ఆయన వస్తాడని సిద్ధపడిపోయాడట. పనులన్నీ చేసేసుకుని దేవుని కోసం. ఆయన వచ్చేటప్పటికి నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది అనేవాడు కాదట. అర్థమైందా? ఒకవేళ పనులుంటే వాటిని అక్కడే ఆపేసి దేవుని కొరకు చూసేవాడు. మన ఇంటికి ఎప్పుడైనా ఒక మినిస్టర్ గారు వచ్చారనుకోండి. ఎవరు? మినిస్టర్ గారు. లేక గ్రామంలో ఓ ప్రెసిడెంట్ గారు, ఒక పెద్ద అధికారి, ఒక కలెక్టర్ వచ్చి మన గుమ్మం దగ్గర నుంచున్నాడు. మనం ఎక్కడికో ప్రయాణం అవడానికి అన్నీ చదువుకొని బ్యాగులు పెట్టుకుని ఎవరినో కలవడానికి చాలా వేగంగా మనం బయలుదేరాలని దాని కొరకు మనం ప్రయాసపడి బ్యాగ్ అది చదువుకొని మనం వెళ్దాం అనుకునేటప్పటికి తలుపు దగ్గర నుంచొని మినిస్టర్ గారు తలుపు కొట్టారనుకోండి, లేదా అధికారి తలుపు కొట్టాడు అనుకో, ఈలోగా మనం తలుపు తీసేటప్పటికి ఆయన కనపడ్డాడు అనుకోండి. మినిస్టర్ గారు ఒక 10 నిమిషాలు కూర్చొని ఒక పని ఉంది, నేను వెళ్ళి ముగించేసుకుని వస్తాను అని చెప్తావా నీవు?
అధికారిని, అయ్యా మీరు ఒక 10 నిమిషాలు కూర్చోండి, నేను ఎక్కడికో వెళ్తున్నాను, ఆ పని ముగించుకున్నాక వస్తానని చెప్తావా? ఏం చేస్తావు? నీ బ్యాగ్ పక్కన పెట్టేస్తావు, కంగారు పడిపోతావు, ఏం మాట్లాడుతావు నీకు తెలియదు. గబా తలుపులు తీసి లోపలికి తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి వారితో మాట్లాడుతావు కదా. ఒక మినిస్టర్కి నువ్వు అంత భయపడుతుంటే ఈయన ఎవరండి? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వోన్నతుడైన దేవుడు. ఆ మినిస్టర్ని ఏర్పాటు చేసిన వాడు ఈయనే, అధికారిని ఏర్పాటు చేసిన ఆయన ఈయనే. నీకు ఇల్లు, వాకిలి, ఉద్యోగము, వ్యాపారం ఇవన్నీ ఇచ్చింది ఆయనే. మరి ఆయనకి నువ్వెంత ప్రాధాన్యత ఇవ్వాలి? ఏమండి, 7:30 గంటల కంటే 8 గంటలకు వస్తున్నట్టు నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావా, నీకు ప్రాధాన్యత ఇస్తున్నావా చెప్పండి. ఏమండి, 7:30 గంటలకు ఆరాధన అంటే 8 గంటలకు వస్తున్నావు అంటే నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావా, నీకు ప్రాధాన్యత ఇస్తున్నావా చెప్పాలి. మాట్లాడరేటమ్మా, మీరు మాట్లాడితే ప్రసంగం త్వరగా ఎదరికెళ్తుంది. ఎవరికి ఇస్తున్నావు? నీకే ఇస్తున్నావు. మరి నీకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుడు నీకు ఎలా ప్రాధాన్యత ఇస్తాడు? దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇస్తే దేవుడు నీకు ప్రాధాన్యత ఇస్తాడు. దేవుని మాటకు నువ్వు లోబడితే దేవుడు నీ మాటకు లోబడతాడు. దేవుని మాట నీ వింటే దేవుడు నీ మాట వింటాడు. మనం ఆయన మాట విన్నామనుకోండి, ఆయన మన మాట వింటాడు. ఆయన మాట మనం విన్నామనుకోండి, మన ప్రార్థన ఆయన వింటాడు. ఆయన చెప్పినట్టు మనం చేసామంటే మనం అడిగింది ప్రతిదీ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కనుక వచ్చే వారం ఎలాగొద్దాం? దేవునికి ప్రాధాన్యత ఇద్దామా, మనకు ప్రాధాన్యత ఇద్దామా? గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆదాము దేవునితో నడిచాడు. ఆదాము దేవునితో నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదాముతో ప్రారంభమైనటువంటి ఈ నడక ఎక్కడి దాకా కొనసాగిందండి? ఆనోకు వరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆనోకు దేవునితో నడిచెను, దేవుడు ఆనోకుతో నడిచెను. అర్థమైందా? మన జీవితంలో మన సాక్ష్యం ఎలాగ ఉండాలంటే దేవునితో నడిచిన అనుభవం మనకు కావాలి. దేవుడు మనతో నడిచిన అనుభవం మనకు కావాలి. ఇక్కడ ఆనోకుతో దేవుడు నడిచాడటండి. ఎంతకాలం అటండి? ఎంతకాలం? 365 ఏండ్లు ఆనోకు దేవునితో నడిచి ఆనోకు కనబడకపోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ప్రారంభమైందండి? ఆదాముతో ప్రారంభమైంది. ఆదాము దేవునితో నడిచాడు, దేవుడు ఆదాముతో నడిచాడు. చరిత్రారీతిగా చెప్తుంది. ఆనోకును గూర్చి మనం చూసినట్లయితే ఆనోకు 365 సంవత్సరములు దేవునితో నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆనోకుతో నడిచాడు, ఆనోకు దేవునితో నడిచాడండి. ప్రియమైనటువంటి వారరా, పరిశుద్ధ గ్రంథములు మనం చూసినట్లయితే ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక ముందు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను గదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆనోకటండి, ఆనోకు విశ్వాసమును బట్టి మరణమును చూడుకోకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక ముందు
దేవునికి ఇష్టడై ఉండినని సాక్ష్యము పొందెను. కాగా దేవుని అతడు కొనిపోయాను కనుక అతడు కనబడకపోయాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆనోకు కొనిపోబడక ముందు 365 సంవత్సరాలు ఆయన ఎవరితో నడిచాడండి? దేవునితో నడిచాడండి. అతడు లేచింది మొదలుకొని దేవునితో నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అతడు దినమంతా కూడా ఎవరితో నడుస్తున్నాడండి? దేవునితో నడుస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది ఒక శ్రేష్టమైనటువంటి అనుభవం. ఇది ఆదాములో ప్రారంభమైంది. మరి ఆనోకు ఎలాగ దీనిని కొనసాగించాడు, ఏ రీతిగా ఆనోకు దీనిని కొనసాగించాడు అని మనం చూసినట్లయితే, ఆనోకు తండ్రి దేవునితో నడిచినట్లు లేదు, తాత దేవునితో నడిచినట్లు లేదు, అంతకు ముందున్న వారు దేవునితో నడిచినట్లు లేదు. ఎక్కడికో వెళ్ళిపోతే అక్కడ ఎవరు కనపడుతున్నారండి? ఆదాము కనపడుతుంది. ఆదాము దేవునితో నడిచెను అనే విషయము ఆదాము సంతతికి తెలుసు, వారి సంతతికి తెలుసు. కానీ వారు ఆదాము దేవునితో నడిచాడు అనే విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకున్నారు, కానీ వారు దేవునితో నడిచినట్లుగా మనకు కనబడట్లేదు. చాలామంది వినుట మట్టుకు వింటారు, మాట్లాడటం మట్టుకు మాట్లాడతారు, కానీ అది క్రియారూపకములో ఉండదండి. అందుకే క్రియలు లేని విశ్వాసము మృతమైంది. ఆదామును గూర్చి విన్న మరి ఆనోకు, నేను కూడా దేవునితో నడవాలి, నేను కూడా దేవునితో నడుస్తానని ఏం ప్రారంభించాడండి? దేవునితో నడవటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. దేవునితో నడవటం ప్రారంభించిన తర్వాత దేవుడు ఆనోకుని ఏం చేయటం మొదలెట్టాడండి? నడిపించటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు తనతో ఎవరైతే నడవాలనుకున్నారో వారందరిని ఆయన ఏం చేస్తాడండి? నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దేవుడు ఎలాంటి దేవుడండి? నీతో నడిచే దేవుడు. నీ దేవుడు ఎలాంటి దేవుడు? నిన్ను నడిపించే దేవుడు. నీ దేవుడు ఎలాంటి దేవుడు? నిన్ను విడువని దేవుడు. నీవు ఆయన చేతిలో నుండి విడిపించేసుకోవచ్చేమో, కానీ దేవుడు మట్టుకు నిన్ను విడిచిపెట్టడండి. ఆయన అంటున్నాడు, ముదిమి వచ్చు వరకు. ఏమంట? ముదిమి వచ్చు వరకు. దాని అర్థం ఏంటో తెలుసా? మరణం వచ్చే వరకు, నువ్వు చచ్చిపోయే వరకు కూడా ఆయన ఏం చేయడట? ఒక్కసారి చేయట్టుకున్నాడండి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, శోధన వచ్చినా ఆయన నిన్ను విడిచిపెట్టడండి. నువ్వు ఎకాల విడిపించుకుంటే విడిచి వెళ్ళిపోవాలేమో, కానీ నా దేవుడు నిన్ను విడిచే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తప్పు చేసిన దేవుని మందిరానికి వస్తున్నావంటే, నువ్వు పాపం చేసిన దేవుని మందిరానికి వస్తున్నావంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టలేదు. నీవు ఆయన మాటకు లోబడట్లేదు, కానీ నువ్వు ఆయనతో నడవట్లేదు, కానీ ఆయన నీతో నడుస్తున్నాడు. ఆయన నీతో నడుస్తున్నాడు. ఎందుకంటే నీకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన నీ దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను విడువను, ఎడబాయను. నేను నిన్ను విడువను, ఎడబాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆనోకు ఎవరి గురించి విన్నాడండి? ఆదామును గురించి విన్నాడు. ఎవరైనా తండ్రి ఏదైనా చేస్తే తనయుడు చేస్తాడు. ఏమండి? బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉంది. ఆ రాజు తన తండ్రి నడిచినట్టు కాక, హిజ్కియా మహారాజు తన తండ్రి నడిచినట్టుగా కాక, తమ పితరుడైన దావీదు చర్య అంతటి చొప్పున అతడు జరిగించెను. దేవునికి స్తోత్రం. అతడు తన పితరులోకి వెళ్ళిపోయాడండి. ఎవరు బాగా చేశారు, ఎవరు శ్రేష్టమైన పరిపాలన అందించారు, ఎవరు భక్తిగా ఉన్నారు, ఎవరు దేవునికి భయపడ్డారు, ఎవరు ప్రార్థనాపరులుగా ఉన్నారు, ఎవరు దేవుని స్తుతించారు, ఎవరు దేవుని మందిరంలో ఉన్నారు, వారిని చూసుకొని
తన తండ్రి చర్య అంతటిని కాక తన పితరుడైనటువంటి దావీదు చర్యలన్నీ చేయటం మొదలుపెట్టాడంట. తద్వారా అతడు ఏమయ్యాడండి? ఆశీర్వదింపబడ్డాడు. దేవుడు అతనికి ఆయుష్నిచ్చాడు. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా తప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవునితో నువ్వు నడిస్తే నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవునితో నువ్వు నడిస్తే నీకు ఆరోగ్యం ఇస్తాడు. దేవునితో నువ్వు నడిస్తే అభివృద్ధి పొందుతావు. దేవునితో నువ్వు నడిస్తే ఓటగా ప్రారంభమైన నీవు ఒక మహానదిగా మార్చబడతావు. నువ్వు ఎలా ప్రారంభమయ్యావు? ఓటగా నువ్వు ప్రారంభమయ్యావు. నీ ముగింపు ఎలాగుండాలి? మహానదిగా ఉండాలి. గట్టిగా తపల కొట్టి దేవుని మహిమపరుద్దామా? దేవుడు నిన్ను మహానదిగా మార్చునుగాక. దేవుడు మనలను మహానదిగా మార్చునుగాక. ఒక లోతైనటువంటి నదిగా మనల్ని మార్చునుగాక. నది ఎలాగుంటుందండి? ఒక అడుగు వేస్తే 2వ అడుగు ఇంకొంచెం లోతు, 3వ అడుగు ఇంకొంచెం లోతు, 3వ అడుగు ఇంకొంచెం లేస్తుంది. కానీ ఇక్కడ కొలత చూస్తున్నాం. 1000 మూరలటండి, ఒకే కొలత. 1000 మూరలు ఒకే కొలత. ఆదాము మొదలుకొని హనోకు వరకు మనం చూస్తున్నట్లయితే దేవుడు వారిని నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. వారు దేవునితో నడిచినట్లుగా చూస్తున్నాం. ఈ అనుభవం ఏ అనుభవం తెలుసండి? శీల మండల అనుభవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు గట్టిగా చెప్పండి. ఇంకా సంతోషంగా చెప్పండి. అయ్యా ఉత్సాహంగా చెప్పండి. అవును. హనోకు జీవితంలో 3 అనుభవాలు ఉన్నాయండి. హనోకు జీవితంలో 3 అనుభవాలు ఉన్నాయి. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. దేవునికి స్తోత్రం. హనోకు జీవితములో 3 అనుభవాలు. మొదటిది మరుగైనటువంటి జీవితం. మొదటి అనుభవం మరుగైనటువంటి జీవితం. 2వ అనుభవం మధురమైనటువంటి జీవితం. 3వ అనుభవం మాదిరికరమైనటువంటి జీవితం. మొదటిది ఏంటి? మరుగైనటువంటి జీవితం. 2వది మధురమైనటువంటి జీవితం. 3వది మాదిరికరమైన జీవితం. చెప్పండి మీరు, అందరూ చెప్పాలి. మరుగైన జీవితం, మధురమైన జీవితం, మాదిరికరమైన జీవితం. మరలా చెప్పండి అందరూ. మరుగైన జీవితం, మధురమైన జీవితం, మాదిరికరమైన జీవితం. ఈ 3 అనుభవాలు హనోకు జీవితంలో మనం చూస్తుంటాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము చదువుబడినటువంటి ఈ లేఖన భాగమును మనం చూసినట్లయితే దేవుడు హనోకును కొనిపోయేను గనుక అతడు కనబడలేదు. హనోకు చనిపోయాడా? చనిపోలేదు. హనోకు ఉన్నాడా? ఉన్నాడు. కనబడుతున్నాడా? కనబడట్లేదు. అనగా హనోకుని దేవుడు ఏం చేశాడు? మరుగుపరిచాడు. దేవునికి స్తోత్రం. మరుగుపరచడం అంటే ఏంటి? దేవుడు అతన్ని దాయటము. దేవుడు అతన్ని కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హనోకు మరణమును చూడలేదు. అంటే అతను ఇంకా ఏం చేస్తున్నాడు? జీవిస్తూనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? దేవుడు అతన్ని మరుగుపరిచాడు. దేవుడు కొనిపోయిన గనుక హనోకు ఏమవట్లేదండి? దేవుడు తనకి ఇష్టమైనటువంటి వారిని, తనకు నిజముగా భక్తి చేసే వారిని ఆయన ఏం చేస్తారో తెలుసండి? మరుగుపరుస్తాడు. దేవుడు ఎక్కడ వారిని మరుగుపరుస్తారో తెలుసండి? దేవుని మందిరములు.
బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక రాజు 7 సంవత్సరం పుట్టినది మొదలుకొని 7 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఎక్కడ దాయపడ్డాడండి? మొన్న చెప్పాను కదా, ఎక్కడ? దేవుని మందిరములు ఎవరికి కనబడుకోకుండా దేవుడు అతను ఏం చేశాడండి? మరుగుపరిచాడు. ఎందుకు మరుగుపరిచాడంటే 7 సంవత్సరములు పూర్తయిన తర్వాత అతనిని తీసుకువెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడండి? ప్రజలకు అధిపతిగా, ప్రజలకు రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను మరుగుపరిచాడంటే దేవుడు నిన్ను ఎక్కడ కూర్చోబెడతాడు? ఉన్నతమైనటువంటి స్థానములు, సింహాసనం మీద. అర్థమవట్లేదా? ఇక్కడ ఆనోకు జీవితంలో మనం చూసినట్లయితే మరుగుపరచబడిన జీవితం, మరుగైనటువంటి జీవితం. దేవుడు అతన్ని మరుగుపరిచాడు అంటే దాచాడు. భూమి మీద విలువైన ప్రతి వస్తువును మనం ఏం చేస్తాం చెప్పండి? భద్రంగా దాస్తాం కదా. దేవుడు విలువైన ప్రతి వస్తువుని ఎక్కడ పెట్టాడండి? ఎక్కడ పెట్టాడు చెప్పండి? ఏమండి, బంగారం ఎక్కడుంది? బంగారం ఎక్కడుంది చెప్పండి? భూమి కిందే ఉంది కదా. ఖనిజాలు ఎక్కడున్నాయి? భూమి లోపలే ఉన్నాయి కదా. భూమి పైన ఉన్నాయి, కనపడేలాగా ఉన్నాయా? అంటే దేవుడు అక్కడ ఏం చేశాడు? వాటిని దాచి ఉంచాడు. మనం కూడా బంగారాన్ని ఏం చేస్తున్నాం? దాస్తామా లేకపోతే బయట ఇట్టేస్తామా? అండి, బంగారం వేసుకొచ్చారనుకోండి, దేవుడు కూడా మీకు కనపడ్డాడు. ఎంతసేపు దాన్నే చూసుకుంటాం. ఎందుకంటే ఇది ఏమైపోద్దో. ఎందుకు చెప్తున్నానంటే మనము దానిని చాలా భద్రంగా, చాలా జాగ్రత్తగా మనం దాస్తాం. దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడండి? మరుగుపరుస్తున్నాడు. ఎక్కడ మరుగుపరుస్తున్నాడు? ఆయన మందిరములు మరుగుపరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఒక శ్రేష్టమైనటువంటి వాడిగా నువ్వు మార్చబడడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని చేయి పట్టి మీరు నడిపించండి. మా చెయ్యి ఎంత మాత్రం మీరు విడిచిపెట్టదు. మా చెయ్యిని ఎంత మాత్రం మీరు విడిచిపెట్టదు. కడ వరకు మమ్మల్ని నడిపించయ్యా. లోతైన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని నేను ప్రార్థన చేస్తాను. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయములో నాయన, ప్రతి ఒక్కరి గుండెలలో ప్రభు, అది నాయన ఫలించడానికి మీరు సహాయం చేయండి. మంచి నేల పడ్డ విత్తనం ఎలాగైతే 30 60 100 అలాగే విత్తబడిన వాక్యము ఫలింపజేసిన లైవ్ ద్వారా ఎంత మంది అయితే ఈ యొక్క వర్తమానం ఉన్నారు వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని ఈ సమయం ముందు నీ సన్నిధానంలో ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు చెప్పడం మీరు దీవించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించను గాక.